డబ్బుల కోసం సుమతిని సహాయం అడిగిన మీనా. అరుణ్ దగ్గర డబ్బులు తీసుకుని మీనాకి డబ్బులిచ్చిన సుమతి. ఇదంతా చూసి చింతామణికి ఫోన్ చేసి చెప్పిన ప్రభావతి. మీనా డబ్బులు కట్టడానికి వెళ్తుండగా మీనా మీద అటాక్ చేసిన చింతామణి మనుషులు. గాయమైన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఏంటిది, మీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడికి పిలుస్తారా? డెకరేషన్ అంటే ఒక హోదా అవి ఇవి ఉంటాయి. అవేమీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మార్కెట్లోకి వెళ్ళి మూర పూలు అమ్ముకుని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారేంటి అన్నట్టుగా ఇక చింతామణి మాట్లాడుతుంటే, హలో, మూర కట్టినా 2 మూరలు కట్టినా ఏదైనా పువ్వులే. ఫస్ట్ ఎవరైనా మూరల దగ్గర నుంచి మాలల దగ్గర నుంచే వస్తారు. అర్థమవుతుందా చింతామణి గారు? పోయినసారి మీరు నాతో పోటీ పడలేక నన్ను ఎలా మోసం చేశారో ఇక్కడ అందరికీ చెప్పమంటారా? పోనీ ఆ వీడియో ఇప్పుడు నా దగ్గరే ఉంది, నాకు టచ్ ఫోన్ కూడా ఉంది. ఆ ఫోన్లో అందరికీ చూపించమంటారా? చెప్పండి, మీరు ఎంత బాగా పోటీ చేస్తారో, మీరు ఎంత బాగా విన్ అవుతారో. అదీ కాక నా లాంటి మూరలు కట్టుకునే దాంతో మీరు పాపం పోటీ పడలేక ఎంతలా మోసం చేశారో అందరికీ మీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని మీనా చెప్పడం తోటి, అబ్బా ఏమన్నా చెప్పారా మేడం అని ఇక చింతామణి మనిషి అంటుంటే, రే నీకు బాగా ఓవర్ ఎక్కువైంది, కొంచెం నోరు మూసుకుని ఉండు అని చింతామణి అంటుంది. నేనెక్కడ ఓవర్ చేశానక్క, నువ్వు చేసిన పనే కదా ఆవిడ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పిలిచారు? మీనా గారి డెకరేషన్స్ అందరివి బాగున్నాయని ఇక్కడికి పిలిచారు అంటే ఆవిడ డెకరేషన్స్ చాలా కొత్తగా న్యూ మోడల్గా మంచిగా చేస్తున్నారు కాబట్టి అందరికీ నచ్చుతున్నాయి అవి. కానీ మనం చేసేవన్నీ ఓల్డ్ మోడల్ కదా, అందుకని వీళ్ళు నచ్చట్లేదు. నువ్వు దాన్ని వదిలేసి ఇప్పుడు తను చేసిన డెకరేషన్ని పట్టించుకోకుండా మూరలు అమ్ముకునేది, పూలమాలలు అమ్ముకునేది అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకని నేను అలా అంది ఆవిడ. ఇప్పుడు ఏమైంది, అర్థమైందా నీకు, బాగా అయిందా అని చెప్పేసి ఇక చింతామణి మనిషి అంటుంటే, రే ఇప్పుడే చెప్పాను నోరు మూసుకోమని, నువ్వు బయట వెయిట్ చేయని చింతామణి అంటుంది. ఇక వాళ్ళ మనిషి అయితే బయట వెయిట్ చేస్తాడు. మీనా, నేను ఈ ఆర్డర్ని ఒప్పుకోగలుగుతాను, నేను డబ్బులు కడతాను, 3 రోజుల్లో 5 లక్షలు ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఇక మీనా చెప్పడంతో, సరే అమ్మా అలా తీసుకొచ్చేలా ఉంటే ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న మనిషి చెప్పడంతో ఇక మీనా అయితే వెళ్ళి సంతకం పెట్టేస్తుంది. ఇదిగో సంతకం పెట్టాను, ఖచ్చితంగా డబ్బులు తీసుకొస్తాను అని మీనా అంటుంటే, నువ్వు డబ్బులు తీసుకురావడం, అదే 3 రోజులు 5 లక్షలు నీకెవడిస్తాడో నేను కూడా చూస్తాను అని ఇక చింతామణి అయితే మీనాతో ఛాలెంజ్ చేయడం వల్ల తెచ్చి చూపిస్తాను అని మీనా చెప్తుంది. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది మీనా. ఎవండి అని చెప్పేసి ఇక బాలుని పక్కకు తీసుకువెళ్ళి బాలుతో మాట్లాడుతుంది మీనా. ఎవండి నాకు డబ్బులు కావాలండి. కున్నంటే ఎంత మీనా? 5 లక్షలండి. ఏంటి 5 లక్షలా? అవునండి 5 లక్షలు కావాలి. ఎందుకంటే ఇవాళ చింతమ్మని వాళ్ళందరూ వచ్చారు, నేను కూడా వాళ్ళలో ఒకళ్ళలాగా కూర్చున్నాను. నన్ను ఆవిడ తక్కువ చేసి మాట్లాడింది, అందుకని డెకరేషన్ ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతానని వచ్చాను. శబ్దం చేసి మరీ వచ్చి అక్కడ సంతకం పెట్టాను. ముందుగా అడ్వాన్స్గా డిపాజిట్ 5 లక్షలు చేశాక ఆ తర్వాత డెకరేషన్ మనకు వస్తుందంటండి. మనకు ఒకవేళ డెకరేషన్ రాకపోతే ఏంటి మీనా మరి అని బాలు అడిగితే, అది మరేం చెప్పలేమండి, ప్రస్తుతానికైతే 5 లక్షలు కావాలి. ఆ డెకరేషన్కి మనం డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా ఆ డెకరేషన్ మనకే వస్తుందండి. నేను చేసిన డెకరేషన్స్ కొత్తగా న్యూగా మోడల్స్ బాగున్నాయని నన్ను పొగిడారు అక్కడ. ప్లీజ్ అండి, ఇది కూడా మనకే వస్తే బోల్డ్ డబ్బులు వస్తాయండి, పైన రూమ్ కూడా వేసుకోవచ్చు, కొంచెం నా మాట నమ్మి 5 లక్షలు ఎలాగో అరేంజ్ చేయండి అని మీనా అడిగేసరికి, అమ్మో మీనా, 1, 2 అయితే ఎలాగో అడ్జస్ట్ చేయొచ్చు కానీ మరి 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీనా, కష్టం అవ్వదు మీనా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, అదేంటండి భర్తగా మీరు సాయం చేయకపోతే ఇంక నేను ఎవరు సాయం కోరాలి, మీరే ఇవ్వలేకపోతే నేను ఎవరిని అడగాలి అని మీనా అంటుంటే, సరే ఒక పని చేద్దాం, ఇంట్లోకి వెళ్ళి నాన్నని షోరూంలో వచ్చే లాభం ఇమ్మందాం, ఎందుకంటే మన వాటా కూడా అందులో ఉంది కాబట్టి ఎంతో కొంత ఇమ్మందాము అని బాలు అంటుంటే, అదేంటండి వద్దండి బాగోదు, అసలుకి ఇప్పటికే మీ అమ్మగారు అసలుకే వాళ్ళ మీద కోపంగా ఉన్నారా షోరూమ్ గురించి, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ అడిగితే ఖచ్చితంగా మిమ్మల్ని నన్ను ఏదో ఒకటి అంటారు, వద్దులేండి అని ఇక మీనా అంటుంటే, లేదు మీనా అడగాలి, ఏ మా నాన్న వాటా నాకు ఇవ్వలేదు కదా వాడు, మనం ఏమన్నా ఉంచేసుకుంటామా, ఒక 5 లక్షలు ఇస్తే తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాం కదా, ఏం పర్వాలేదు మీనా పద వెళ్ళి అడుగుదామని బాలు మీనా అయితే ఇక వెళ్ళి అడుగుతారు. ఇలా నాకు డెకరేషన్ ఆర్డర్ వచ్చింది మావయ్య, కానీ ముందుగానే 5 లక్షలు కట్టాలంట, మీరు కొంచెం నాకు సాయం చేయగలరా అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి, అయ్యో ఎందుకు చేయలేనమ్మా, 5 లక్షలు అంటే కానీ ఎక్కడనే చేస్తామమ్మా, సాయం చేయాలని ఉన్నా నా దగ్గర అంత డబ్బు లేదు కదా అని ఇక సత్యం అంటుంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది నాన్న, అదేంటంటే అని ఇక బాలు స్టార్ట్ చేయగానే, నాకు తెలుసురా మీరు ఎసరు పెడతారని, ఏదీ లేనిది ఇల్లు తాకట్టు పెట్టమని అందులోంచి డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు అంతే కదా,
నాకు తెలియదు అనుకుంటున్నారా మీ వెదవ బుద్ధి? ఇల్లు తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకువెళ్ళి మీ డెకరేషన్‌కి వాడేసుకొని మళ్ళీ ఇవ్వడం మానేస్తారు అనిక ప్రభావతి నోటికి వచ్చినట్టు తిడుతుంటే, లక్షావతి ఆపుతావా? నేనేమి లక్షలు మింగడానికి నీ పెద్ద కొడుకుని కాదు. నేను బాలుని. నాకంటూ కొన్ని ఉంటాయి. అయినా నిన్నెవడడిగాడు? ఇల్లు తాకట్టు పని ఎవడడిగాడు? నిన్నెవ్వరేం అడగలేదు. నేను నాన్నని అడుగుతున్నాను. నాన్నకి 40 లక్షలు వచ్చిన పెన్షన్లోంచి నాకు కొంచెం ఇవ్వాలి కదా నాన్న, నాకు ఇస్తానని చెప్పారు కదా. ఆ డబ్బుల్లో షోరూంలో ఎంతన్నా ఉంటే ఆ షోరూంలో డబ్బులు నాన్న నాకు ఇస్తారని, ఆ డబ్బులు డెకరేషన్కి వాడుకున్నాక తిరిగి మళ్ళీ నాన్నకే ఇచ్చేస్తామని నేను చెప్పడానికి అడుగుదామని వచ్చాను. నిన్నెవరేం అడిగారు ఇప్పుడు అనిక బాలు అంటుంటే, అమ్మో 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 నా కొడుకు షోరూమ్ మీదే వేసావని కన్ను అని ప్రభావతి అంటుంటే, హలో అది మీ ఒక్కడదే కాదు, అది నాన్నది. నాన్న పేరు మీద కాలేజ్ నాన్నని కూర్చోబెట్టి దండ వేసి కూర్చోబెట్టాను ఆ రోజు. గుర్తుందా నీకు? గుర్తులేదా? నువ్వు కూడా దండ వేసుకొని నించున్నావు కదా, నాన్న పక్కన ఫోటో దిగావు కదా ఈ అని పళ్ళు ఎక్కిలించుకుంటూ. అది మనోజ్ గడిది ఒక్కడదే కాదు, నాన్నది కూడా. మనోజ్ గడ్ అందులో ఎంప్లాయ్ మాత్రమే. వాడిదేమి షోరూమ్ డబ్బులు వాడికేమీ రావు. అర్థమవుతుందా? వచ్చిన డబ్బుల్లో ఎంత కొంత నాన్నకి ఇవ్వాలని చెప్పాం కదా. వాడు ఎంత సంపాదించాడో ఇప్పటికొచ్చి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవ్వరూ కనీసం వాడిని ఒక్క ముక్క కూడా అడగరు. అదే మేము మాత్రం ఏమైనా చేస్తే వచ్చి మీద పడిపోతారు పరిగెత్తుకుంటూ. వాడిని ఇప్పుడు ఇమ్మను. వాడి కళ్ళకి ఆపరేషన్కి ఖర్చు పెట్టిన డబ్బులు, అవి కాక నా భార్య నగలో ఎత్తుకెళ్ళిన డబ్బులు, అవన్నీ ఇప్పటికిప్పుడు నాకు కావాలి. 5 లక్షలు ఇచ్చేయమను. 5 లక్షలు ఇస్తే మా ఆవిడ డెకరేషన్ చేసుకుంటుంది, ఇచ్చేయమని ఇప్పుడు కావాలి నాకు అని బాలు చెప్పడంతో, ఇప్పటికిప్పుడంటే ఎక్కడొస్తాయి అని ప్రభావతి అంటే కదా, అలా ఇప్పటికిప్పుడు రాలినప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. అర్థమైందా? ఇంకొకసారి చెప్పను. నాన్న నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకపోతే నేను బయట ట్రై చేస్తాను అని బాలు చెప్పడంతో, రేయ్ వాడు నాకు షోరూమ్కి వెళ్ళినప్పటి నుంచి ₹1 కూడా ఇవ్వలేదురా. వాడికి లాభం వస్తుందో లేదో కూడా నేను కనుక్కోలేదు. నాకు తెలియదురా వాడి వ్యాపారం ఎలా సాగుతుందో అనిక సత్యం అంటుంటే, సరే నాన్న వదిలేయండి, అయినా నువ్వు ఇస్తానన్నా వీళ్ళు ఇవ్వనివ్వర్లే, మేమే ఎలాగోలా బయట ట్రై చేస్తామనిక మీనా వాళ్ళు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏవండి నేను వెళ్ళి ఎవరొకరిని అడుగుతానులేండి, మీరు మాత్రం కంగారు పడకండి అనిక మీనా చెప్పేసి బయటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం మీనా? పోయినసారి నాకు ఒక ఆయన డబ్బులు ఇచ్చారు కదా, ఆయన ఒకసారి అడుగుదామని వెళ్తున్నాను. ఆయన ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుని డెకరేషన్ అక్కడ కట్టేస్తాను. మీరు బయట కూడా ట్రై చేయండి అనిక మీనా అయితే లాస్ట్ టైం ఇచ్చిన మనిషి దగ్గరికి అయితే వెళ్తుంది. సింగరాజు గారు అంటే బయటికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలుస్తుంది మీనా. లోపలికి రామ్మా, లోపలికి రా అనిక సింగరాజు మీనాను లోపలికి పిలిచి కూర్చోబెడతాడు. అదేం లేదు సార్, నాకు 5 లక్షలు కావాలి, కానీ ఇవ్వగలరా అని మీనా అనడంతో, దేనికమ్మా? అదే సార్, ఇది కూడా పూల డెకరేషన్ కోసమే. ఫస్ట్ వీళ్ళు డిపాజిట్ చేయమన్నారు. డిపాజిట్ చేశాక అప్పుడు కానీ మా డెకరేషన్ వాళ్ళకి వస్తే, ఆ డెకరేషన్ మాకు వస్తే అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తారంట మాకు. ఇచ్చేసి నేను అప్పుడు డెకరేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీనా అంటుంటే, అదేంటమ్మా ఇందులో చాలా పెద్ద ఫాల్ట్ ఉంది కదా, అంతలోనూ నీతో పాటు చింతమని కూడా ఉండుంటుంది అని ఇంకా సింగరాజ్ అంటుంటే, అవును మీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు, కానీ అలా కాదమ్మా చెప్పేది విను, ఇది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న విషయం. ఇప్పుడు నేను నీకు 5 లక్షలు ఇస్తాను, సరే నువ్వు వెళ్ళి డిపాజిట్ చేస్తావు. డిపాజిట్ చేశాక నీకు ఒకవేళ డెకరేషన్ ఆర్డర్ రాకపోతే ఆ డబ్బులు మళ్ళీ నీకు తిరిగి ఇవ్వరు కదా, అప్పుడు నీకు లాసే మనకి లాసే కదా. ఒకవేళ లాస్ట్ టైం లాగే చింతామణి మళ్ళీ ఏమైనా చేసి నేను డెకరేషన్ చేయనివ్వకుండా ఆపేస్తే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు డబ్బులు కట్టలేవు కదా, కట్టలేక నువ్వు బాధపడాలి, అడగలేక నేను బాధపడాలి. లేదమ్మా ఇవ్వడం కష్టమవుతుంది అనిక మొహం మీద చెప్పేస్తాడు సింగరాజు. సార్ కొంచెం చూస్తారని మీ దగ్గరికి చాలా 1000 కళ్ళతో వచ్చాను సార్, మరి ఇలా నిరాశపరుస్తారని కలలో కూడా ఊహించలేదు అని మీనా చెప్తుంటే, మరేం చేయమంటావమ్మా? లాస్ట్ టైం కూడా నువ్వు ఊహించకుండానే తను చెందామని చాలా చేసింది, నేను మోసం చేద్దామని చూసింది, కానీ ఆఖరికి తనే మోసపోయింది. కానీ ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈసారి కానీ మోసపోతే అప్పుడు ఏం చేస్తావు చెప్పు? నువ్వే 5 లక్షలు మోసపోయావనుకో, ఆ డబ్బులు తిరిగి ఇవ్వగలవా? నువ్వు మళ్ళీ కట్టగలవా? మనకు స్తోమతున్నంత వరకే చేయాలమ్మా డెకరేషన్ అనే ఏదైనా. అంతకు మించి ఎక్కువ వెళ్ళి మన చుట్టూరా శత్రువుల్ని పెట్టుకొని చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనిక ఆయన చెప్పడంతో, సరే సార్ చూస్తాను, నేను వెళ్ళి బయట ట్రై చేస్తాను అనిక మీనా అంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ తనకెందుకు డబ్బులు ఇవ్వలేదు? పోయినసారి ఎంత కావాలి తనతో అడుగు ఇస్తానన్నారు, పోయినసారి 9 లక్షలు ఇచ్చారు, ఇప్పుడేమైంది సార్? ఒకరోజు వడ్డీ కూడా తీసుకోకుండా పంపారు కదా రోజు అనిక వాళ్ళ మనిషి అడుగుతుంటే, అది కాదబ్బా ఇప్పుడు తను
ఇలా పోటీలో పాల్గొంటుంది. డిపాజిట్ చేస్తే తనకి తిరిగి డబ్బులు రావు కదా, ఖచ్చితంగా డెకరేషన్ రాకపోతే 5,00,000 కూడా పోతాయి. ఆ 5,00,000 పోవడం కన్నా తను సైలెంట్గా ఉంటే బెస్ట్. ఒకవేళ తన డెకరేషన్స్ బాగుండి తనకే అందరూ ఆర్డర్ ఇద్దామని వెళ్ళినా ఆ ఆర్డర్ని చెడగొడదామని చింతామణి ఏదో రకంగా ప్రయత్నిస్తుంది. తనకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రాదని నాకు బాగా తెలుసు కదా, ఎందుకంటే తన నా భార్య కాబట్టి నాకు బాగా తెలుసు అని ఇక సింగరాజ్ చెప్తుంటే అవును నిజమే, మీరు చెప్పింది కూడా నిజమే, తిని పోటీలో పాల్గొనకుండా ఉంటేనే మంచిదిలేండి అని చెప్పేసి ఇక ఇద్దరు మాట్లాడుకుంటారు. మీనా అయితే ఇక బయట స్కూటీ ఎక్కి ఈయన మీద చాలా ఆశలు పెట్టుకుని మరీ వచ్చాను, ఈయన మొత్తానికి ఇవ్వనని చెప్పేశారు, ఇంక నేను ఇప్పుడు ఎవరిని అడగాలి ఏం అడగాలి అని ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుమతిని కానీ సాయం అడుగుదాము, అమ్మ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తారేమో అని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది మీనా. వెళ్ళి వాళ్ళ అమ్మకైతే తన బాధలు మొత్తం చెప్పుకుంటుంది. అది విన్న సుమతి అయితే, ఏంటక్క డబ్బులు కావాలా, ఎంత, 5,00,000 సుమతి, సరే అక్క నేను ఎవరొకరిని అడిగి చూస్తాను, సరేనా, నువ్వేం ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, నేను నా ఫ్రెండ్ ఎవరొకరిని అడిగి 5,00,000 నీకు ఇప్పిస్తాను, నువ్వు టైంకి తిరిగి ఇచ్చేస్తావు కాబట్టి నాకు బాధే లేదు భయమే లేదు, సరేనా అక్క అని ఇక సుమతి అంటుంటే, అలాగే సుమతి కనుక్కొని చెప్పవా నాకు అని మీనా అంటుంది. ఇక సుమతి అయితే అరుణ్కి ఫోన్ చేసి, హలో అరుణ్ గారు ఎక్కడున్నారు, నేనా ఇక్కడే ఉన్నాను చెప్పు, స్టేషన్లో ఉన్నాను, ఏం కావాలి, ఏం లేదు మీతో మాట్లాడాలి, ఇలా ఒకసారి రాగలరా అని ఇక సుమతి ఫోన్ చేయడంతో సరే వస్తాను అని ఇక అరుణ్ అంటాడు. సుమతి అరుణ్ అయితే ఒక దగ్గరికి వెళ్ళి కలుసుకుంటారు. ఏమైంది సుమతి సడన్గా ఫోన్ చేసి ఇలా రమ్మన్నావు, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా ఇంట్లో, ఇంచుమించు అలాంటిదే అరుణ్ గారు, అంటే మా అక్కకి డెకరేషన్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, మా అక్క డెకరేషన్ చేయాలంటే ముందు డిపాజిట్ చేయాలంటే అమౌంట్ ఒక 5,00,000, అది 5,00,000 అమౌంట్ కావాలి నాకు, అప్పుగానే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, మేము ఒక 1 month 2 monthsలో ఇచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి ఇక సుమతి అడుగుతుంటే, 1 month 2 monthsా, సరే నీకే కదా కష్టంగా ఇస్తాను, సరే వడ్డీ ఇచ్చేస్తాను, అమౌంట్ ఎవరిదైనా సరే చెప్పండి అని ఇక సుమతి అంటుంటే, ఎవరిదో ఎందుకు, నా దగ్గర అమౌంటే పట్టుకెళ్ళు ఇదిగో అని ఇక అరుణ్ అంటుంటే, ఎందుకు వద్దు అంత అమౌంట్ వద్దు, ఇది ప్రస్తుతానికి 1,00,000 సుమతి, నేను తెస్తాను, నేను ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో, అవి తీసుకొచ్చి నీకు ఇస్తాను, 5,00,000 మెక్కని డిపాజిట్ చేసామని చెప్పు, బయట వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒకవేళ అప్పు కట్టలేకపోతే ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు, ఎందుకంటావు చెప్పు, నేను ఇస్తాను సరేనా, మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, ఏం కంగారు లేదు అని ఇక అరుణ్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక సుమతి అంటుంది. అరుణ్ వెళ్ళి మిగతా క్యాష్ కూడా తీసుకొచ్చి సుమతికి ఇవ్వడంతో ఆ క్యాష్ మొత్తం తీసుకెళ్ళి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది సుమతి. అక్క అక్క అని ఇక మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. చెప్పరా సుమతి, అక్క అడిగా కదక్క అమౌంట్ తీసుకొచ్చాను ఇదిగో అక్క అని ఇక సుమతి అయితే బయట నుంచి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ రా అని సుమతిని అయితే హక్ చేసుకుంటుంది మీనా. సుమతి ఇక డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మీనా అయితే చాలా హ్యాపీగా డబ్బులు పట్టుకుని లోపలికి వస్తుంది. ఏంటిది, డబ్బులు తీసుకుని హ్యాపీగా లోపలికి వచ్చేస్తుంది, డబ్బులు అరేంజ్ అయిపోయినాయా, వాళ్ళ చెల్లి తీసుకొచ్చి దీని చేతిలో పెట్టిందా, దీని సంగతి ఇలా కాదు, దీన్ని నేను ఆపలేను, ఎవడొకడు ఆపాలి, లేకపోతే ఇది పెచ్చిపోయి అలాగే ఇంకా డెకరేషన్స్ చేస్తూనే ఉంటుంది, ఇది ఇంట్లోనే ఉండాలి, అప్పుడు నాకు పోటీగా ఎవరు ఉండరు, ఇది ఇంట్లో ఉండి నోరు మూసుకుని మూల కూర్చుంటే అందరి ముందు డబ్బులు సంపాదించలేని దానిలో మిగిలిపోతుంది, అప్పుడు భలే ఉంటుంది నాకు ఆడుకోవడానికి కూడా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఏవండి డబ్బులు వచ్చాయండి, మా చెల్లి తీసుకొచ్చి ఇచ్చింది, ఏంటి మీనా నిజమేనా చెప్పేది, అవునండి ఇదిగోండి 5,00,000 అనేక మీనా అయితే బాలకు చూపిస్తుంది. సరే జాగ్రత్తగా దాయ్, మళ్ళీ మన లక్షలు మింగినోడు కానీ చూసాడంటే ఖచ్చితంగా మింగేస్తాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా డబ్బులు పక్కన దాయి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో సరేనండి దాస్తాను అని మీనా అయితే డబ్బులు తీసుకువెళ్ళి ఇక ఒక బ్యాగ్లో పక్కన పెట్టుకుంటుంది. అదంతా గమనించిన ప్రభావతి అయితే ఇక చింతామణికి తన రూమ్లోకి వెళ్ళి కాల్ చేస్తుంది. హలో చింతామణి గారు, చెప్పండి ఏంటి ఇలా ఫోన్ చేశారు, ఏం లేదు మా కోడలు 5,00,000 అరేంజ్ చేసుకుంది, ఆ డబ్బులు తీసుకుని రేపు ఖచ్చితంగా డీలర్స్కి కట్టపోతుంది, కట్టేసి ఆ అమౌంట్ మొత్తం కట్టేసిన తర్వాత డెకరేషన్ మొత్తం తనకి ఇస్తారని నాకు అనిపిస్తుంది, మీకు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెప్పడానికి ఫోన్ చేశాను, తను డెకరేషన్ డబ్బులు కట్టేస్తే డెకరేషన్ మొత్తం తనకి ఇచ్చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇక ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేసి చెప్పడంతో నేను జాగ్రత్తగానే ఉంటాను, మీ కోడలి పని రేపు ఎలా ఉంటుందో చూడండి, రేపు తనకి మామూలుగా ఉండదు అని చింతామణి చెప్తుంటే ఏం చేస్తారండి, చెప్పను చేసి చూపిస్తాను అని చింతామణి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక తర్వాత రోజు అయితే మార్నింగ్ లేచాక మీనా రెడీ అయ్యి ఆ డబ్బులు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని
ఇక బ్యాగ్లో పెట్టుకుని అయితే మీనా బయలుదేరుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రభావతి అడగగానే డెకరేషన్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అత్తయ్య, డబ్బులు వెళ్ళిచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా నాకు, అందుకని వెళ్తున్నాను అని మీనా చెప్పడంతో వెళ్ళు వెళ్ళు, కన్ఫర్మ్ అవుతుందో లేకపోతే డంబుస్ కొడుతుందో చూద్దాము అని ఇక ప్రభావతి మనసులో అనుకుంటుంది. మీనా రోడ్ మీద అయితే నడుచుకుంటూ వెళ్తుంది. ఆటో దిగేసి ఇక నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇక చింతామణి వాళ్ళ మనుషులకి ఫోన్ చేసి, రే ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఫోటో నీకు పెట్టాను కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉంటాయి 5 లక్షలు, అవి కొట్టేసి ఇలా తీసుకురండి అని చింతామణి అయితే మనుషుల్ని పురమాయించడంతో మీనా నడుచుకుంటూ వెళ్తుంటే బండి మీద ఇద్దరు వచ్చి మీనా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అయితే లాక్కుంటూ ఉంటారు. అదేంటిది, రేయ్ ఎవర్రా మీరు, ఎవర్రా, వదలండి, బ్యాగ్ నాది, డబ్బులు ఉన్నాయి అందులో, ఇలా ఇవ్వండి రా అని ఇంకా ఎంత గట్టిగా అరిచినా మీనా అయితే ఆ మనుషులు మాత్రం వదలకుండా ఆ బ్యాగ్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీనా కూడా పట్టు వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది ఆ బ్యాగ్ని. ఇలా ఇవ్వు అని ఎంత గట్టిగా అరిచిన వాళ్ళు మీనా మాత్రం ఇవ్వకుండా ఉండడంతో ఇక ఒకడైతే బండి దిగి మీనా వెనకాలకి నెట్టేసి ఆ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మీనా అలా పడిపోవడంతో చేతికి తలకి అయితే గాయమవుతుంది. రేయ్ నా డబ్బులు రావి, కష్టపడి డెకరేషన్ చేసుకున్నానికి తెచ్చుకున్నానురా, ఎందుకు రేలా నా డబ్బులు దొంగతనం చేశారు, ఎందుకు చేశారురా అని ఇక మీనా అయితే అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది, సుమతి కష్టపడి 5 లక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది, ఇప్పుడు 5 లక్షలు నేను ఎలా కట్టేది వాళ్ళకి, అయిపోయింది, నా పని అయిపోయింది అని ఇక మీనా అయితే మనసులో అనుకుని ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అయితే బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. హలో మీనా, డబ్బులు కట్టేశావా, ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు నేను వస్తాను అని ఇక బాలు చెప్తుంటే ఏవండి అని మీనా ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది మీనా, చెప్పు మీనా ఏమైంది అని బాలు అడిగేసరికి ఏమవ్వాలండి, జరగాల్సింది మొత్తం జరిగిపోయింది, నా డబ్బులు మొత్తం వేరే వాళ్ళు ఎవరో కొట్టేసి పారిపోయారండి, ఏంటండి ఇప్పుడు ఏం చేయాలండి అని ఇక మీనా అంటుంటే, అయ్యో మీనా నువ్వు బాధపడకు, ఎక్కడున్నావు అని వస్తున్నాను అని ఇక బాలు అయితే అడ్రస్ తెలుసుకొని మీనా ఎక్కడుందో అక్కడికైతే వెళ్తాడు. అయ్యో మీనా తలకి గాయమైంది, చేతికి గాయమైంది, ఇంతలా గాయమైతే ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావా, పద ముందు హాస్పిటల్కి వెళ్దాము అని బాలు అయితే ఇక మీనాని కార్లో ఎక్కించుకొని ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. మీనా బాధపడకు మీనా, ఎందుకు మీనా అంతలా బాధపడుతున్నావు, పోతే పోనీ 5 లక్షలే కదా, ఎలాగోలాగా కష్టపడి సంపాదించి అప్పు తిరిగి కట్టేద్దాం సరేనా, నువ్వేమో టెన్షన్ పడకు, వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని ఇక బాలు అంటుంటే, అది కాదండి ఇప్పటికే మన దగ్గర డబ్బులు లేవు, అవి తీసుకొచ్చి మరీ డెకరేషన్లో పెట్టాను నేను, అది కూడా పోయినాయి అంటే ఇంకేమన్నా ఉందా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆయన చెప్పారు నాకు సింగరాజు గారు, ఎందుకు ఈ డెకరేషన్ వదిలే అమ్మా, ఏదో చింతామణి ప్లాన్స్ వేస్తుంది అన్నట్టే చెప్పారు ఆయన, నిజంగానే ఇవాళ అలానే అయింది అని ఇక మీనా అంటుంటే, ఏంటి మీనా ఏమన్నావు, చింతామణియా ప్లాన్లు వేస్తుందా, అవును చింతామణి ప్లాన్లు వేస్తుందని ఆయన చెప్పారండి, అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు పట్టుకుని పారిపోయింది కూడా వాళ్ళ మనుషులు అయి ఉండొచ్చు కదా, అవునండి వాళ్ళ మనుషులే అయి ఉండొచ్చు, కానీ నేను మరి రోడ్ మీద నడుచుకుంటూ వచ్చాను ఆటో దిగి, నేను అటే వస్తాను అని ఆ మనుషులకి చింతామణికి అసలు ఎలా తెలుసు, నా దగ్గర ఇవాళ డబ్బులు వచ్చినాయి అన్న చేతికని వాళ్ళకి ఎలా తెలుసు అని చెప్పేసి ఇక మీనా అయితే బాలను అడుగుతుంటే, ఇంకెవరు మన ఇంట్లో ఉంది కదా లక్షావతి, అది కానీ చెప్పేసిందేమో అని బాలు అంటుంటే, ఏమో అండి చెప్పినా చెప్పచ్చు, ఎందుకంటే నా మీద పగతో ఉన్నారు కదా, నాకు డెకరేషన్లు రాకూడదని ముందుగానే ఇలా చేసి ఉంటారు అని చెప్పేసి ఇక ఇలా మీనా అయితే బాలుతో అంటుంటే, సరే మీనా నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, అర్థమవుతుందా, నువ్వు రెస్ట్ తీసుకో అని ఇక బాలు అంటాడు. ఏం రెస్టా అండి, ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకొచ్చి కట్టాలో అర్థం కావట్లేదు, నేను ఈ రూట్లోనే వస్తానని అసలు వాళ్ళకి ఎలా తెలుసు, ఒకవేళ చింతామణి ఆ మనుషుల్ని పంపించుంటే చింతామణికి ఎవరు చెప్పు ఉంటారు అని మీనా అడగడంతో, ఇంకెవరు మన ఇంట్లో ఉంది కదా లక్షావతి, తనే చెప్పుంటుంది అని బాలు అంటుంటే, అవునండి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను డబ్బులు పట్టుకుని తిరిగి వస్తున్నప్పుడు అదే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు అత్తయ్య గారు ఇవన్నీ గమనించారు, ఇవన్నీ గమనించి చింతామణికి ఫోన్ చేసి చెప్పుండొచ్చు, ఆవిడ మనుషుల్ని పురమాయించి ఇలా నా దగ్గర డబ్బులు దొంగతనం చేయమని చెప్పుండొచ్చు, అందరూ కలిసే చేసి ఉంటారండి, మీ అమ్మ కానీ ఈసారి ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను మాత్రం మీ ఇంట్లో ఉండదలుచుకోవట్లేదండి, నేను బయటికి వెళ్ళిపోదాం, మనం వేరే కాపురం పెట్టుకున్నాం, నన్ను ప్రశాంతంగా బతకను కూడా బతకనివ్వట్లేదు, నా వల్ల కాదండి, ఇంకా ఇలా నా వల్ల జీవించడం నా వల్ల కాదు అని ఇక
మీనా చెప్తుంటే, నువ్వేంటి మీనా, నేనే వచ్చేస్తాను. ఇన్నిసార్లు నా భార్యని అవమానించి, నా భార్యకి సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళతో చేతులు కలిపి నా భార్యని ఓడిద్దామని చూసిన వాళ్ళ ఇంట్లో నేనెందుకు ఉంటాను మీనా? నేను కూడా ఉండను. నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను అనేక బాలు అంటుంటే, సరేనండి, మీ అమ్మగారి పోరింకని తట్టుకోలేను. ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు తిట్టినా పర్వాలేదు. కానీ ఇలా డెకరేషన్స్ చేస్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళకి సాయం చేసి నన్ను ఇంత క్షోభకి గురిపెట్టడం మీ అమ్మకి అసలు ఏమన్నా బావుందా? ఇది గాని తేలాలి, చెప్తాను మీ అంగ సంగతి. మామూలుగా ఉండదు మీ అమ్మగారికి అనిక మీనా చెప్తుంది బాలుకి. సరే మీనా, నువ్వు ముందు రెస్ట్ తీసుకో. డబ్బులు ఎవరు పట్టుకెళ్లారో, ఎందుకు పట్టుకెళ్లారో మొత్తం తెలుసుకుంటాను. ఆ పక్కన సీసీ కెమెరా ఫుటేజెస్ ఏమన్నా ఉంటే ఆ మనుషుల్ని గుర్తించి ఆ డబ్బులు ఎవరు పట్టుకెళ్లారో, అసలు ఏం చేశారో అనేది కనిపెట్టచ్చు అని ఇక బాలు చెప్పడంతో, సరేనండి, ఏదో ఒకటి చేద్దాం. ఆ డబ్బులు మాత్రం సుమతికి తిరిగి ఇచ్చేయాలి. ఎక్కడ అప్పు చేసి నా కోసం తీసుకొచ్చింది నా మీద నమ్మకంతో. ఇప్పుడు ఇలా కొట్టేశానని తెలిస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? డెకరేషన్ చేస్తే ఎంతో కొంత తిరిగి వస్తాయి కాబట్టి మొత్తం అసలు ఇచ్చేయచ్చు వాళ్ళకి. కానీ ఇప్పుడు డెకరేషన్ లేదు, ఏమీ లేదు. డబ్బులు మొత్తం పోయాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టి కట్టాలి, ఏం చేసి కట్టాలి అని నా బుర్రలో 100 క్వశ్చన్స్ మెదులుతున్నాయండి అనిక బాలు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.